Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film రాజాది రాజా తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. అప్పుడు ఎప్పుడో థియేటర్స్లో వచ్చి ఇప్పుడు ప్రైమ్ వీడియోస్ అన్నెస్ట్ రెండిట్లోనూ 2 hours 12 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. ఇంక చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ ఇరుముడి, ఇన్సిడియస్, పిఆర్ ప్రేమ కాదళ్ళు, సంజీవ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చింది. చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, హీరో వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్ అవుదాం అని అనుకుంటాడు. అలా ట్రై చేస్తున్నప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది. ఆ డ్రెస్ అనేది ఒక మోడలింగ్గా అనిపించి ఒక అందమైన అమ్మాయి చేత చేపించాలి అని హీరోకి టాస్క్ వస్తుంది. అలాగా ఒక తల్లిని కూతుర్ని కలుస్తారు. వింత వింతగా అచ్చ తెలుగులో మాట్లాడుతూ వేరే రాజ్యం నుంచి వచ్చానని అంటారు. నిజంగానే తల్లి కూతుర్లు వేరే రాజ్యం నుంచి వచ్చారా, హీరో ఫ్యాషన్ డిజైనింగ్ ఏమైంది అన్నదే రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయానికి కనుక వస్తే, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ గురించి మాట్లాడితే, హీరో రుత్విక్ కొండకండి అనే యాక్టర్ ఫస్ట్ మూవీ అనుకుంటా, అయినా సరే చాలా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా విశాఖ దిమ్మన్ అని హీరోయిన్ కూడా ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను నేను. ఈవిడ కూడా చాలా బాగా చేశారు. ఇంకా జబర్దస్త్లో ఉండే రోహిణి గారు మంచి కామెడీ రోల్తో చాలా బాగా మెప్పించారు అనిపించింది. ఇంకా సాయి కుమార్ గారు కూడా సెకండ్ హాఫ్లో ఆయనకి ఇచ్చిన రోల్లో బాగా మెప్పించారు. ఇంకా నరేష్ గారు ఏమో హీరో ఫాదర్ కింద చాలా అంటే చాలా బాగా చేసి నవ్వులు పూయించారు. ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రోబిన్ గారి మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం తెలుగులో నచ్చలేదు నాకు. ఇంకా డైరెక్టర్ అనిల్ బోయిడపు డైరెక్షన్ చాలా అంటే చాలా బాగుంది. ఇతని డైరెక్షన్. ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రొటీన్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసి కొద్దిగా స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ స్పీడ్గానే అనిపించింది నాకు. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూశారు, ఎంతమంది ఓటీటీలో చూశారు, చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారు చూసుంటే అనేది కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇరుముడి, ఇన్సిడియస్, పిఆర్ ప్రేమ కళ్యాణము, సంజీవ్ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.